చలో ఇంకా స్టార్ట్ అవుదాం. గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ చెరీ రిపోర్టింగ్ ఫ్రమ్ మెరాక్. నైట్ చూపించాను కదా మా హోమ్ స్టే. నిజంగా చాలా బాగుంది హోమ్ స్టే, నీట్గా. అండ్ నాకైతే అంటే మేము ఎట్లా అంటే ఇంకా గొప్పలు చెప్పుకోవడం కాదులే, కానీ మాకైతే 800కి బ్రేక్ఫాస్ట్ ప్లస్ డిన్నర్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్నాక్స్ కూడా. పర్ హెడ్ 800. ఇంకా చూడొచ్చు, ఇదే మా హోమ్ స్టే. వ్యూ చూపిస్తాను బయటికి రాగానే. ప్యాంగాంగ్ లేక్, ఎంత ప్యాంగాంగ్ లేకే. యాక్చువల్గా ప్యాంగాంగ్ వచ్చేసి ఇదిగో ఇక్కడ నుంచి స్టార్ట్. అంటే అందరు టూరిస్టులు అందరు విజిట్ చేసిన యాక్చువల్ ప్యాంగాంగ్ అక్కడ ఆ మౌంటైన్స్ దగ్గర. అంటే ఇక్కడ నుండి 22 కిలోమీటర్స్, 20 to 23 ఉంటుంది. ఇది మెరాక్ అంటారు ఇక్కడ ఈ ఏరియా. అండ్ ఇది ఇలాగే ఆ కొండల వరకు అవతల వరకు కూడా ఫ్లో అవుతుంటుంది. ఉమ్లింగ్లా వయా హ్యాన్లే వెళ్ళాలి. ఉమ్లింగ్లా ఇది రీసెంట్గా అంటే ఈ ఇయరే డిస్కవర్ చేశారు. వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అది. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఫోటో దిగి వెమ్మటే రిటర్న్ హ్యాన్లేకి వెళ్ళాలి. హ్యాన్లేలో నైట్ స్టే ఈరోజు. హ్యాన్లే ఎందుకు అంటే హ్యాన్లేలో నైట్ మిల్కీవే గెలాక్సీ కనిపిస్తుంది నైట్ చూసుకుంటే. సో చాలా బాగుంటుంది వ్యూ. నిన్న వాటర్ క్రాసింగ్ చూసారు కదా, దెబ్బకి షూలలో అన్నీ వాటర్ నిండిపోయినాయి. అందరూ ఆరబెట్టుకున్నాము. నేనైతే శాడిల్ స్టే లోపల పెట్టిన. నా ఇన్సిడెంట్ అయింది ఏంటంటే మన క్లాంప్ విరిగిపోయింది, లైట్ క్లాంపు క్రాక్ వచ్చింది. సో క్లాంప్స్ వల్ల లైట్ తీసేయాల్సి వచ్చింది. ఇస్తాను చూడండి ఎట్లా పెట్టండు. దానికి చాలా బాగుంది హోమ్ స్టే. హోమ్ ఫీలింగ్ వచ్చింది. అంటే ఇక్కడ 3-4 టెంపరేచర్ ఉండే, బట్ మాకు లోపల అయితే ఇన్సులేషన్ ఉంది ఇంటికి. సో మాకేం ప్రాబ్లం అవ్వలేదు, బాగుండే. డన్ విత్ గేరా అండ్ ప్యాకింగ్ ప్యాంగాంగ్ లేక్. గేరా అయిపోయింది, స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. లొకేషన్కి స్టార్ట్ హ్యాండ్లీకి. చలో అంటే స్టార్ట్ అవుదాం. బాయ్. వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు ఈ ప్లేస్ని. పిచ్చి పిచ్చిగా వచ్చేసింది. అండ్ నిజంగా వాళ్ళ ట్రీట్మెంట్ మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేసింది. అంత బాగా మమ్మల్ని ఎవరు ట్రీట్ చేయలేదు ఇప్పటివరకు. కమర్షియల్గానే చూసారు కానీ హార్ట్ఫుల్గా ఎవరు ట్రీట్ చేయలేదు. ఎవరు ట్రీట్ చేశారు. రాత్రి లిటరల్ ఏడుపు వచ్చింది. ఇంత దూరం వచ్చిన తర్వాత ముక్కు చెప్పినా కానీ నిజంగా ఇంట్లో ఫుడ్లా ఉంది. అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చూసుకున్నారు. లవ్ ద ట్రీట్మెంట్. యాక్చువల్గా ఈ రూట్లో వాటర్ క్రాసింగ్ టూ అవుతే వాటర్ క్రాసింగ్ వస్తాయంట. ఇంత దూరం పాసిబుల్ అవుతే అంత దూరం వెళ్ళాలి. ఒకసారి చూపించుకోండి. 2/3 వచ్చేసి చైనాలో ఉంది. పొద్దున్న లేక్ స్టార్ట్. చూడండి, నా ఎదురుగా నా ఏది దగ్గర టార్నాడో ఉంది. 2 టార్నాడోస్ క్లాష్ అవుతున్నాయి. ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి. అదిగోండి ఇక్కడ ఓపెన్ ప్లేస్లో ఉంది టార్నాడో. అది అంటే చిన్న ఫామ్ అవుతుంది ఇప్పుడిప్పుడే. అదిగోండి మళ్ళీ ఫామ్ అయింది. ఈ సెకండ్ టైము నేను టార్నాడో ఇక్కడ ఈ రైడ్లో చూడ్డాము.
దాటిన తర్వాత 20 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఎండింగ్ హాఫ్ డేస్. నీళ్ళలో నుంచి వచ్చినాం కదా అన్న, బ్రేక్ ఎక్కడ పడుతుంది అన్న. నీకు నిన్న చెప్పిన వాటర్ క్రాస్ అన్నాక అన్న, వాటర్ క్రాస్ దాటగానే బ్రేక్స్ వస్తూనే ఉండు కొంచెం లైట్గా, హీట్ జనరేట్ అయ్యి పడడం స్టార్ట్ అవుతాయి అని. నువ్వు వాటర్ క్రాస్ స్టార్ట్ చేసినాక నువ్వు మరి సడన్గా బ్రేక్ తేడా అవుతుంది, కంట్రోల్కే రాదు. ఏంటో ఇంకో చూడండి, వాటరే లేవు బట్ ఎంత గ్రీనరీ ఉందో. అసలు నరేష్ అన్న చేసే స్టంట్ కన్నా ఒక లైఫ్ అనేది సబ్స్క్రైబ్ పెట్టాలంటే కుదురుతో చేయరు. టైర్ పంక్చర్ అయింది. వెల్కమ్ టు హ్యాండ్లే, వెల్కమ్ టు వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్. ఫైనలీ వి రీచ్ Simlinga.